మీకు కొండ కనిపిస్తుందా అండి? అస్సలు కనపడటం లేదు కదా. దేవరకొండ అండి అది. మంచుకి మన వాతావరణానికి అది కనపడడం లేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? అనంతపూర్లో ఉదయం నుంచి చాలా చలిగా మంచుగా ఉందండి. చాలా చలి చంపేస్తుంది కదా. వేడివేడిగా ఏం తినాలనిపిస్తుందండి? వంకాయ బజ్జీలు, బారం మసాలా. ఓకే, శనగపిండి కలుపుకున్నామండి. శనగపిండి, ఉప్పు, వంట సోడా అండి, కొంచెం జీలకర్ర, కొంచెం వాము కూడా వేస్తున్నానండి. దాంట్లో చిన్నబాబు ఉన్నాడు, వాళ్ళమ్మ తింటే అరగాలి కదా. కొంచెం కలుపుకున్నాము, అంత గట్టిగా కాకుండా పలుచగా కాకుండా బజ్జీల పిండి ఎలా వస్తుందండి. పల్లీలు ఇది వడలు తిన్నా కానీ, శనగపిండి వస్తువులు తిన్నా కానీ వాము కొంచెం తింటే కొంచెం అరుగుతుందండి బాగా. పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు. ఇలా బ్యాటర్ ఇలా ఉండాలండి. అయిపోయింది, మనం బజ్జీలు వేసుకున్నాం. బారా మసాలా కలుపుకున్నామండి. కావలసిన పదార్థాలు: కారము, టమోటా, ధనియా పొడి, చాట్ మసాలా, నిమ్మకాయ, ఎర్రగడ్డ, కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకున్నామండి. సాల్ట్ అండి. ఇందులోకి నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నాకు నూనె ఇష్టం అండి, నెయ్యి ఇష్టం లేదు. మీకు కావాలంటే నెయ్యి వేసుకోండి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి, బాగుంటుంది. ఈ చలికి తింటూ ఉంటే, ఈ చలికి వేడివేడిగా చూడండి. ఇప్పుడు టైం అయితే 6:20 అవుతుంది, కానీ చీకటి అయిపోయింది తెలుసా. నేను 6కి స్టార్ట్ చేసినాను, 20 నిమిషాలకి ఎంత చీకటి అయిపోయింది. టేస్ట్ చేద్దామండి. బొరుగులు, మిరపకాయ బజ్జీ. మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చేసుకొని తినే ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి.